గురుబ్రహ్మ ప్రేక్షకులకు నమస్కారం అండి. మన గురుబ్రహ్మ ఛానల్లో 2024 నుండి 2025 వరకు మీనరాశి వారికి ఎలా ఉంటుంది అని ఒక స్పెషల్ వీడియో ఆల్రెడీ చేశానండి. అందులో డేట్ వైజ్గా వివరించాను. అంటే ఏ తేదీ నుండి ఏ తేదీ వరకు మీకు అనుకూలం, ఎప్పటి నుండి ఎప్పటి వరకు మీకు ప్రతికూలం అని చాలా క్లియర్గా వివరించాను. అయితే మన గురుబ్రహ్మ ఛానల్ ప్రేక్షకులు కొంతమంది కమెంట్ సెక్షన్లో ఉగాది నుండి ఎలా ఉంటుందో చేయమన్నారండి. ఈ వీడియోలో కేవలం 8 నిమిషాల్లో మీకు జరగబోయే ముఖ్యమైన సంఘటనల గురించి మాత్రమే వివరిస్తాను. మీకు పూర్తి వివరాలు కావాలి అనుకుంటే ఆ వీడియోని చూడండి. శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం. మీరు ఇప్పుడు వరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి ఈ గురువు గారికి ఫోన్ కాల్ చేసి చూడండి. ప్రేమ, పెళ్ళి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల ఎలాంటి గుప్త సమస్యలకైనా, ఎటువంటి సమస్యలకైనా ఒక్క రోజులోనే పరిష్కారం చూపుతారు. వీరు ఫోన్ నంబర్ 9542637206. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఏ టైంలోనైనా వీరు కాల్ చేయవచ్చు. ఈ రాశి వారికి శ్రీ క్రోధినామ సంవత్సరంలో అంటే ఉగాది తర్వాత నుండి శుభ అశుభ ఫలితాలు అనేవి మిశ్రమంగా ఉన్నాయండి. ఆర్థిక లావాదేవీలలో మాత్రం మీనరాశి వారు అప్రమత్తంగా ఉండాలి. ఎవరి ఒత్తిళ్లకు ఎవరి ప్రలోభాలకు కూడా లొంగవద్దు. ఆదాయం అయితే బాగుంటుందండి, ఖర్చులు కూడా సంతృప్తికరంగానే ఉంటాయి. వాహనాన్ని, విలువైన వస్తువులను అమర్చుకుంటారు. ముఖ్యంగా మీనరాశి వారు శ్రీ క్రోధినామ సంవత్సరంలో బంగారం పైన ఎక్కువగా పెట్టుబడి పెట్టే అవకాశాలు ఉన్నాయి. అయితే ఎవరికైనా లోన్లు ఇప్పించటం కానీ, షూరిటీ సంతకాలు పెట్టడం కానీ, ఎవరికైనా అప్పు ఇస్తున్నట్లయితే మధ్యవర్తిగా ఉండటం కానీ ఇలాంటివి చేయొద్దండి. నేను ఇంతకుముందు చెప్పినట్లుగా మీకు ఆదాయం బాగుంటుంది, ఖర్చులు కూడా సంతృప్తికరంగానే ఉంటాయి, ఎక్కువగా ఖర్చులు కూడా ఉండవు. కానీ మీరు మోసపోయేది, నష్టపోయేది ఎక్కడంటే ఆర్థిక లావాదేవీల విషయంలో మాత్రమే మీనరాశి వారికి నెగిటివ్ పాయింట్ అని చెప్పవచ్చండి. వాహనాన్ని కొంటారు, బంగారాన్ని కొంటారు, విలువైన వస్తువులను కూడా కొంటారు. ప్రముఖులతో సంప్రదింపులు కూడా జరుపుతారు. అయితే ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్న వారికి మాత్రం వారి పనులు సజావుగా సాగవండి. మీనరాశి వారికి వారి కుటుంబంలో కొన్ని మార్పులు అయితే చోటు చేసుకుంటాయి. ఉద్యోగ రీత్యా కానీ, వ్యాపార రీత్యా కానీ, వేరే ప్రదేశానికి వెళ్ళటం కానీ లేదా విదేశాలకు వెళ్ళటం కానీ చేస్తారు. అంటే విదేశీ ప్రయాణాలు ఎక్కువగా చేసే అవకాశాలు ఉన్నాయి, లేదా దూర ప్రాంత ప్రయాణాలు ఎక్కువగా చేసే అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా మీరు నివసించే ఇంట్లో కూడా కొన్ని మార్పులు చోటు చేసుకుంటాయి. మీ కుటుంబ సభ్యులతో, మీ తోడబుట్టిన వారితో మీ సంబంధాలు బాగున్నప్పటికీ కూడా వారికి దూరంగా ఉన్నాను అన్న బాధ మీలో ఎక్కువయ్యే అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా విద్యార్థులు ఎవరైతే విదేశాలకు వెళ్ళారో వారు హోమ్సిక్గా ఫీల్ అయ్యే అవకాశాలు ఉంటాయండి. ఉగాది తర్వాత నుండి మీ తల్లిదండ్రుల యొక్క ఆరోగ్యం అనేది మెరుగుపడుతుంది. ఈ సంవత్సరంలో మీ కుటుంబ సభ్యులతో కలిసి చాలా కాలంగా వెళ్ళటం వాయిదా పడుతున్న ఆధ్యాత్మిక క్షేత్రాలను సందర్శిస్తారు. అంటే కుటుంబ సభ్యులతో కలిసి టూర్లకు కానీ, టెంపుల్స్కి కానీ ప్లాన్ చేస్తారు. గురువు యొక్క దృష్టి అనేది 11వ ఇంటి పైన ఉండటం వల్ల మిత్రులతో కలిసి కానీ, తోబుట్టువులతో కలిసి కానీ కొత్తగా వ్యాపారం ప్రారంభించటం కానీ, లేదా వారు చేసే వ్యాపారంలో మీరు పెట్టుబడులు పెట్టడం కానీ చేస్తారు. శ్రీ క్రోధినామ సంవత్సరంలో అంటే ఉగాది తర్వాత నుండి శని భగవానుడి యొక్క గోచారం అనేది 12వ ఇంట్లో ఉండటం వల్ల కుటుంబ జీవితంలో అప్పుడప్పుడు కొన్ని సమస్యలు ఉండే అవకాశాలు ఉంటాయండి. ఎందుకంటే ఈ సంవత్సరం మొత్తం కూడా శని భగవానుడి యొక్క దృష్టి అనేది కుటుంబ స్థానం పైన ఉండటం వల్ల కుటుంబంలో మధ్యలో కొన్ని సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి. కుటుంబానికి దూరంగా ఉండే అవకాశాలు ఉంటాయి. అంటే దూర ప్రాంత ప్రయాణాలు చేయటం కానీ, విద్యార్థులు వేరే ప్రదేశానికి వెళ్ళి చదువుకోవటం కానీ, ఉద్యోగస్తులు వేరే చోట ఉండి ఉద్యోగం చేయటం కానీ, కుటుంబానికి కొన్ని రోజులు దూరంగా బ్రతకటం కానీ ఇలాంటి సంఘటనలు చోటు చేసుకునే అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా ఈ మీనరాశి వారికి ఈ సంవత్సరంలో ఉగాది తర్వాత నుండి
స్థిరాస్తి వ్యవహారాల విషయంలో తగాదాలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. మీకు రావాల్సిన ఆస్తి వివాదాల కారణంగా ఆగిపోవటం కానీ, దానిపైన కోర్టు కేసులు పడటం కానీ ఇలాంటివి జరిగే అవకాశాలు ఉంటాయండి. అయితే ఈ సమస్య కొంతకాలమే, ఆ తర్వాత వెంటనే పరిష్కారం అవుతుంది. అలాగే మీనరాశి వారికి ఈ సంవత్సరం అంతా కూడా రాహు యొక్క గోచారం అనేది 1వ ఇంటిపైన ఉంటుంది, కేతువు యొక్క గోచారం అనేది 7వ ఇంటిపైన ఉంటుంది. దానివల్ల ఏమవుతుందంటే మీలో అహంకారం పెరుగుతుందండి. ఎవరు ఎన్ని చెప్పినా వినని స్వభావం పెరుగుతుంది. దానివల్ల మీ కుటుంబ సభ్యులు, మీ జీవిత భాగస్వామి మీ వల్ల, మీ మాట తీరు వల్ల, మీ ప్రవర్తన వల్ల కొంచెం మీలో అహంకారం పెరగటం వల్ల ఎక్కువగా ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి. ఇదంతా కూడా రాహుకేతువుల యొక్క గోచారం వల్లేనండి. ఎవరు ఎన్ని చెప్పినా సరే పెడచెవున పెడతారు. మీనరాశిలో జన్మించి ఎవరికైతే సొంత ఇంటి కల ఉందో లేదా వాహనాన్ని కొనుగోలు చేసే కల ఉందో వారికి ఉగాది తర్వాత నెరవేరే అవకాశాలు ఉంటాయండి. అంతేకాకుండా భవిష్యత్తు అవసరాల కోసం ఆర్థికపరమైన పెట్టుబడులు పెట్టడానికి కూడా ఉగాది తర్వాత నుండి మీనరాశి వారికి అత్యంత అనుకూల కాలంగా చెప్పవచ్చు. అంటే మీనరాశి వారి ఈ సంవత్సరంలో ఎక్కువగా ఖర్చులు పెట్టడం కంటే కూడా బాగానే ఆస్తిని పోగు చేస్తారు, అంటే బాగానే డబ్బులు పోగు చేస్తారు. అలాగే మీనరాశి వారు ఎవరైనా బదిలీ కోసం కానీ, విదేశాలలో ఉద్యోగం చేయటానికి కానీ ప్రయత్నాలు చేస్తున్నట్లయితే అనుకూల ఫలితం అయితే లభిస్తుందండి ఈ సంవత్సరంలో. అయితే దీనికోసం మీరు ఎక్కువగా శ్రమించాల్సి ఉంటుంది. ముఖ్యంగా మీనరాశి వారు చేసే ప్రయత్నాలకు కొంతమంది అడ్డు తగిలే అవకాశాలు ఉంటాయి. కాకపోతే మీ నిజాయితీ వల్ల, మీరు గతంలో చేసిన మంచి పనుల కారణంగా మీరు కోరుకున్న చోటికి బదిలీ అవటం కానీ, ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా మీరు మొదలుపెట్టిన పనులు సాఫీగా పూర్తవటం కానీ జరుగుతుంది. మీనరాశి వారి సంవత్సరంలో అయితే అధిక ప్రయాణాలు చేయవలసి వస్తుందండి. అంటే గత సంవత్సరం కంటే కూడా ఊహించినట్లుగా ఎక్కువగా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. కొత్త ప్రదేశాలలో ఎక్కువ కాలం ఉండవలసి వస్తుంది. కొత్తగా ఉద్యోగం కోసం ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో వారికి ఉద్యోగం లభించటం, పదోన్నతి కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారికి కూడా అనుకూల కాలమేనండి. ఈ సమయంలో అంటే ఉగాది తర్వాత నుండి మీ సహ ఉద్యోగుల యొక్క సహాయ సహకారాలు కూడా మీకు లభిస్తాయి. దానివల్ల మీ పనులన్నీ కూడా సరైన సమయానికి పూర్తవుతాయి. అంతేకాకుండా మీరు కూడా మీ సహ ఉద్యోగులకు సహాయపడతారు, వారి అభివృద్ధికి కారణమవుతారు, ఒకరికొకరు సహాయం చేసుకోగలుగుతారు. మీరు చెప్పే మాటలు, ఇచ్చే సలహాలు కూడా ఇతరులకు బాగా ఉపయోగపడతాయండి. అయితే మీనరాశి వారి ఈ సంవత్సరంలో అంటే ఉగాది తర్వాత నుండి చాలామందికి సహాయాలు చేసినప్పటికీ కూడా అందరూ మిమ్మల్ని గుర్తుంచుకోరు. దానివల్ల మీరు కాస్త మనస్తాపానికి గురవుతారు. అంటే మీ వల్ల వారు అభివృద్ధిలోకి వెళ్ళినప్పటికీ కూడా దానికి కారణం మీరని వారు మర్చిపోతారు. మీనరాశి వారు ఈ సంవత్సరంలో ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవటం మంచిదండి. సరైన శారీరక అలవాట్లు కానీ, సరైన ఆహారపు అలవాట్లు లేకపోవటం వల్ల అనారోగ్య పాలయ్యే అవకాశాలు ఉంటాయండి. కాబట్టి వీలైనంత వరకు బద్ధకానికి తావివ్వకుండా ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవటం, యోగా కానీ ఇతర ప్రాణాయామాలు చేయటం, శారీరక వ్యాయామాలు చేయటం అలవాటు చేసుకున్నట్లయితే ఆరోగ్య విషయంలో ఇబ్బంది పడవలసిన అవసరం లేదు. ఈ సంవత్సరంలో ఉగాది తర్వాత నుండి నిరుద్యోగులకి ఉపాధి పథకాలు బాగా కలిసి వస్తాయండి. అంటే నిరుద్యోగులకి ఉద్యోగాలు కానీ, వారి చదువుకు తగ్గట్టుగా ఏదో ఒక ఉద్యోగం లభించే అవకాశాలు ఉంటాయి. పట్టుదలతో పనిచేసినట్లయితే ఖచ్చితంగా విజయాన్ని సాధిస్తారు. రాహుకేతువుల యొక్క ప్రభావం వల్ల అహంకారం పెరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీ జీవితంలో అహంకారానికి తావివ్వకుండా అందరితోనూ కలుపుగోలుగా మెలగండి. ఎవ్వరి విమర్శలకు స్పందించవద్దండి. ఒకవేళ మీ పక్కన వారు ఎవరో మీ గురించి వెనకాలేదో మాట్లాడుతున్నారు అని చెప్పినప్పటికీ కూడా ఆ విమర్శలను పట్టించుకోవద్దు.
గృహ మార్పు కూడా మీకు ఈ సంవత్సరంలో బాగా కలిసి వస్తుంది. సంయమనంతో సమస్యలను పరిష్కరించుకుంటారు. ఉద్యోగస్తులకు కష్టం ఫలిస్తుంది. అధికారుల యొక్క మన్నలను అందుకుంటారు. నిరుద్యోగులకు ఉద్యోగం లభిస్తుంది. పారిశ్రామిక రంగాలలో ఎవరైతే ఉద్యోగాలు చేస్తున్నారో వారికి చాలా ప్రోత్సాహకరంగా ఉంటుందండి. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. హోల్సేల్ వ్యాపారాలు ఎవరైతే చేస్తున్నారో వారికి కాస్త చికాకులు ఉండబోతున్నాయండి. చిన్న చిన్న వ్యాపారాలు ఎవరైతే చేస్తున్నారో వారికి సామాన్యంగా ఉంటుందండి. అయితే మీనరాశిలో జన్మించిన విద్యార్థులకు మాత్రం ఓర్పు, క్రమశిక్షణ చాలా ముఖ్యం. అసాంఘిక కార్యక్రమాలలో మాత్రం జోక్యం చేసుకోవద్దు. ఏకాగ్రతతో శ్రమిస్తే కనుక చదువు విషయంలో ఖచ్చితంగా మంచి ఉద్యోగాలను, మంచి ర్యాంకులను సాధించగలుగుతారు. మీరు కోరుకున్న యూనివర్సిటీల్లో, కోరుకున్న స్కూల్లో సీట్స్ని సంపాదించగలుగుతారు. ఈ మీనరాశి వారు ఈ సంవత్సరంలో తరచుగా పుణ్యక్షేత్ర సందర్శనలు చేస్తారండి. ముఖ్యంగా మీనరాశి వారు ఈ సంవత్సరంలో ఎక్కువగా శివుడికి అభిషేకం చేయించటం, సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఆరాధన చేయటం వల్ల శుభం కలుగుతుంది. జీవితంలో ఉన్న కష్టాల నుండి ఉపశమనాన్ని పొందగలుగుతారు. కష్టాలు తొలగుతాయి. శ్రీ క్రోధినామ సంవత్సరంలో ఏ సమయం బాగుంటుంది, ఏ సమయం అనుకూలంగా ఉంటుంది, ఏ సమయం అనుకూలంగా ఉండదు అన్న విషయాలు తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియో ఎండ్లో ఒక వీడియో పెట్టానండి. దయచేసి దానిని చూడండి.